బీసీ ద్రోహులను బహిష్కరించండి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కులగణనలో ఎందుకు పాల్గొనలేదు? ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలతో రికార్డు సృష్టించాం. 10 ఏళ్లలో చేయలేని ప్రగతిని 10 నెలల్లో చేసి చూపించాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తాం. ఉద్యోగాలు, రుణమాఫీపై ప్రధాని నరేంద్ర మోదీ చర్చకు సిద్ధమా? పెద్దపల్లి యువ వికాసం సభలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో గత 10 ఏళ్లలో సాధించని ప్రగతి, సంక్షేమాన్ని తాము 10 నెలల్లోనే చేసి చూపించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి రికార్డు సృష్టించామని స్పష్టం చేశారు. బుధవారం పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు చేపట్టిన కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఇలాంటి బీసీ ద్రోహులను సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు. మంథన్ నియోజకవర్గానికి కోకాకోలా ఫ్యాక్టరీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజనీరింగ్, న్యాయ కాలేజీలు ఇచ్చే బాధ్యత తీసుకుంటారని ప్రకటించారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మేము ముందు నుంచి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్ గవర్నమెంట్తో కంపేర్ చేయకండి. ఎంత దరిద్రమైన పరిపాలన చేసేటోడైనా ఆ గవర్నమెంట్తో కంపేర్ చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అంతకంటే దరిద్రమైన పరిపాలన మనం చూసినాం 10 ఏళ్లలో. కాబట్టి మిమ్మల్ని కేసీఆర్తో కంపేర్ చేసుకొని మాకు పరిపాలన అందిస్తారని ప్రజలు కోరుకోలే. ఒక డ్రాస్టిక్ ఒక మంచి చేంజ్ ఏమో వస్తుందేమోనని ప్రజలు కోరుకున్నారు. మీకు అధికారాన్ని కట్టబెట్టారు. అద్భుతాలు కూడా ఆశించలే ప్రజలేమి అద్భుతాలు కూడా ఆశించలే. మేము అడుగుతున్నది ఒకటే, ఎడ్యుకేషను, హెల్త్, ఉపాధి. ఈ 3 రంగాల మీద మీరు పెట్టిన దృష్టి ఏంటి అని అడుగుతున్నాం. మేము 18 గంటలు పనిచేసినాం అంటున్నారు, సంతోషం. గత ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి రాలేదు, నేను వస్తున్నా అంటున్నారు, సంతోషం. ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైంది, మేము బయట తిరుగుతున్నాం, మేము కష్టపడుతున్నాం అంటున్నారు, సంతోషం. ప్రజలకు గతంలో కలిసే అవకాశం లేదు, మేము కలుస్తున్నామని అంటున్నారు, సంతోషం. మంత్రులకి ఎవ్రీ టైం ఎవ్రీ డే అపాయింట్మెంట్ ఉన్నది, ఎక్కడా ఎవరిని అడ్డుకునేది లేదు, వాళ్ళు స్వేచ్ఛగా పనిచేస్తున్నారని చెప్తున్నారు, సంతోషం. అన్నీ బాగానే ఉన్నాయి. ఎడ్యుకేషన్, హెల్త్, ఉపాధి, ఈ 3 రంగాల మీద మీరు పెడుతున్న దృష్టి ఏంటన్నది మేము అడుగుతున్నాం. ఎడ్యుకేషన్ 7% బడ్జెట్, హెల్త్ 4% బడ్జెట్, చెప్పండి. ఉపాధి 55,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటున్నారు. దానిలో ఏం ఉద్యోగాలు వచ్చినాయి ఏంటి? దాంట్లో కూడా మళ్ళీ గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకి ముంచేసే జీవో 46 ఉన్నది, అది కేసీఆర్ తెచ్చిండు, మీరు కంటిన్యూ చేస్తున్నారు. జీవో నెంబర్ 46 ఉంది, జీవో నెంబర్ 29 ఉంది. ఇట్లా రకరకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలు నష్టపోతున్నారు. మరి ఎవరికి న్యాయం జరగాలి? 90% పైన ఉన్న ప్రజలకి, నిరుద్యోగులకి అన్యాయం జరుగుతున్నది కదా. ఉపాధి రంగమే కదా ఇది. సో ఈ 3 విషయంలో అనుకున్నంత స్థాయిలో మీ పనితీరేమీ మెరుగ్గా లేదు అని అడుగుతున్నాం మేము. మరి ఇది మెరుగ్గా లేనప్పుడు మనం ఎట్లా చేంజ్ దొరికిందని మనం అనుకుంటాం? ఆలోచించండి. ఇప్పటికైనా మీకు ఇంకా 4 సంవత్సరాల సమయం ఉన్నది. ఇప్పుడు రాబోయే 1 ఇయర్ పీరియడ్ అయినా కొంత ప్రజలకి మార్పు చూపించే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని నుంచి ఎవడు అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయట్లే, ఎవరు చేస్తారని కూడా అనుకోవట్లే. కనీస మార్పు అయినా ఏమైనా చూపించగలుగుతారా అని చెప్తున్నారు. మళ్ళీ మేము అందరినీ కలుస్తున్నాం, అందరినీ రమ్మంటున్నాం. అందరినీ కలుస్తున్నారు అన్నది ఒక 5-6 నెలల వరకు ఆ ఈక్వేషన్ వర్కౌట్ అవుతుంది. కలుస్తున్నారు, బాగానే ఉంది. కలిసిన తర్వాత ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి మేజర్ స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది, బీసీ ద్రోహులను బహిష్కరించండి అంటున్నారు. కులగణనలో ఎందుకు పాల్గొనలేదు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అని? ఎందుకు పాల్గొనలేదు? పాల్గొనాలి కదా, డిమాండ్ చేయాలి కదా. కేంద్రం నిర్వహిస్తున్న జనగణనలో కులగణన అంశాన్ని కూడా పెట్టాలని డిమాండ్ చేయాలి కదా. మరి ఎందుకు కులగణన మీద అంత ఇంట్రెస్ట్ లేదు? కేసీఆర్కి ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఉండదు. 35% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్ని 23% తగ్గించినప్పుడే ఆయన దుర్మార్గం ఏంటన్నది తేటతెల్లం అయిపోయింది. మళ్ళీ వాళ్ళ ఆయన బిడ్డని రంగంలోకి దించిండు, నువ్వు బీసీల మీద కొట్లాడు అని. సిగ్గు లేకుండా వస్తున్నారు. గతంలో కేసీఆర్ బీసీలకు బాగా చేసిండు, మరి రిజర్వేషన్లు ఎందుకు తగ్గించిండు? 35% ఉన్న రిజర్వేషన్ని 23% పెట్టి తగ్గించి ఎందుకు ఎలక్షన్స్లోకి వెళ్ళిండు? అసలు మీరు ఎందుకు కులగణనలో పాల్గొనట్లేదు? ఒక్క ఫోటో లేదు, ఒక వీడియో లేదే. కారణం ఏంటి? అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా? ఒక సైంటిఫిక్ డేటా సమాజం మేము ఈ కులగణన ద్వారా కాంగ్రెస్ ఏదో చేస్తుందని కూడా మేము చెప్తలేం, ఏదో అద్భుతాలు సృష్టిస్తుందని కూడా మేము చెప్తలేం. మాలాంటి వాళ్ళ దగ్గర ఉన్న మేము చెప్పే పాయింట్ ఒకటి, ఒక సైంటిఫిక్ డేటా మన ముందు ఉంటుంది. అది ఉండడం వల్ల ఎవరి జనాభా ఎంత,
అని మనం క్వశ్చన్ చేయడానికి ఆ జనాభాని ఇగో మీరే చేసిరు కదా, ఇది సైంటిఫిక్ డేటానే కదా, గవర్నమెంటే చేసింది కదా, గవర్నమెంట్ జీవో ఇచ్చి మరీ చేసింది కదా. సో ఆ డేటా ప్రకారంగా ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళ వాటా ఎందుకు దక్కట్లేదని మనం ప్రశ్నించడానికి కనీసం కొన్నైనా సాధించుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. మరి దీంట్లో ఈ కులగణనలో పాల్గొనాలి కదా ప్రతి ఒక్కరు, మరి ఎందుకు పాల్గొనట్లే? నువ్వు అంత డేటా చెప్పకాయ. ఇప్పుడు అందరు ప్రజలకు కూడా కొంతమందికి కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని క్వశ్చన్స్ నచ్చట్లే, నచ్చని వాళ్ళు నచ్చని చెప్పట్లే. అసలు ఏది చెప్పాల్సిన అక్కడ నీ క్యాస్ట్ ఏంటి, నీ సబ్ క్యాస్ట్ ఏంటి, నీ పేరేంటి, నీ డీటెయిల్స్ ఏంటి అని చెప్తే సరిపోతుంది. నువ్వు కేసీఆర్, కేటీఆర్, కేసీఆర్ నీ ఆస్తులు కూడా చెప్పకూరి. రేపు పోతే మళ్ళీ ఉంటుంది, మళ్ళీ ఎన్ని ఎకరాలు ఉంది నీకంటే మరి రాయాలి కదా. ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాలు ఉందని తెలుస్తుందనా? రాయకు. నువ్వు ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్నదే రాస్తావు కదా, అదే రాయి. ఏముంది నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? అసలు కులగణనకి బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ కులగణన అయిపోయిన తర్వాత ఈ బీసీ డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఎంతో తేల్చిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ని కడుగుదాం. మీరు కులగణన చేద్దామన్నారు, రిజర్వేషన్లు అన్నారు, మరి ఈ రిజర్వేషన్లు ఎందుకు పెంచుతలేరని. ఒకవేళ వాళ్ళు చేయకపోతే 42% మేము రిజర్వేషన్ కల్పిస్తాం లోకల్ బాడీస్లో అని చెప్పారు. కాంగ్రెస్ ఆ పని చేయాల్సిందే.